నమస్కారం. నేను విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు విషయంలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోవటం అనేది కనీస బాధ్యత. మనలో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మానసిక స్థితి ఉండదు. ఇక్కడ మనస్థిమితం అనేది కరెక్ట్గా ఉండదు. అన్ని సందర్భాల్లో మన ఆలోచనలు సఫలీకృతమవుతాయని కూడా చెప్పలేం. ఈ మధ్యకాలం నాకు వస్తున్నటువంటి ఫోనుల్లో వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో మోసం చేసిందట, అబ్బాయి ఎవరో మోసం చేశాడట. ఇక్కడ కొంత తల్లిదండ్రుల లోపం ఉంటుంది. అంటే పిల్లల యొక్క ప్రవర్తనపై పర్యవేక్షణ లేకపోవటం. పర్యవేక్షణ లేనందువల్ల మాత్రమే ఇది జరుగుతుంది. సరే, ప్రతిసారి తల్లిదండ్రుల్ని మనం జరిగేదానికి బాధ్యతలు చేయటం కరెక్ట్ కాదు. స్పీడ్ యుగంలో పిల్లలు సరదాగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే కాదనలేని తల్లిదండ్రులే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. అయితే చాలాసార్లు మనం గమనించాల్సినటువంటి విషయం, కొంతమంది యువకులు నా బాయ్ ఫ్రెండ్ అనో గర్ల్ ఫ్రెండ్ అనో చెప్తారు. అంచేత చెప్పినప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్తో పరిచయం చేసుకున్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించరు. ఆ గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేసుకునేటప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఆలోచించరు. ఆవిడేదో అడుగుద్ది, ఇతను ఏదో తెస్తాడు. ఇతను ఏం చేస్తాడు, ఇతను ఏం తెస్తాడు, ఇతనికి ఇవన్నీ ఎక్కడి అనేది అమ్మాయికి ఆలోచన ఉండదు. అలాగే ఇతనికి కూడా మనం ఇవన్నీ తీసుకొస్తున్నాం, దీనివల్ల మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము, దీనివల్ల ఎన్ని తప్పిదాలు చేస్తున్నాం అనేటువంటి కనీస అవగాహన బాధ్యత ఉండదు. అంటే ఆడపిల్లల్లో కూడా చాలామంది అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు విచిత్రమైనటువంటి దుస్తులు, విచిత్రమైనటువంటి వస్తువులు, విచిత్రమైనటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంత ఖరీదైన నీకు ఎందుకు వచ్చినాయి అని కూడా చెప్పలేరు, ఇది మందలించరు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవి అవుతాయి. సరే, ఏదో ఒకరోజు వాళ్ళ మధ్య ఫ్యాటల్ రిలేషన్ ఏర్పడుద్ది. ఫ్యాటల్ రిలేషన్ ఏర్పడిన తర్వాతే తెలుస్తుంది ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయి ఎవరో. దాంతో బ్రేకప్లు అంటారు, లేదంటే సుసైడ్లు అంటారు. కానీ ఆలోచన లేని వ్యామోహం మంచిది కాదు.